మాత్రమే చదివితే కుదరదు. మనం అన్ని రకాలుగా అన్ని కోణాల్లో నుంచి చదివి తెలుసుకోవటం మంచిది అన్న ఉద్దేశంతోనే ఈ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే మరి ఇదంతా క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి చేసినటువంటి సేవను గురించి మాట్లాడుకునే సమయంలో మనకు ఎన్నో రకాలైనటువంటి వేరు అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక అభ్యంతరం ఏమిటి అని అంటే, మీ క్రైస్తవ మిషనరీలు రావడం కారణంగానే ఈ దేశంలో ఇంపీరియలిజం అంటే వేరే దేశం నుంచి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క సామ్రాజ్యవాదం మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఆ ఇంపీరియలిజం కారణంగానే చూడండి మా సంస్కృతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి అని అంటారు. ఏంటండి ఆ సంస్కృతిలో వచ్చే మార్పులు అని అంటే, మా దేశంలో ఆడవాళ్ళు చక్కగా చీరలు కట్టుకునే వాళ్ళు, ఇప్పుడేమో మా వాళ్ళు జీన్స్ ప్యాంట్లు మరియు టీషర్ట్లు వేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏమంటారు? ఇది నిజమా? బైబిల్ ప్రకారంగా బైబిల్ చెప్తే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుంటున్నారా? ఇదొక కట్టుకథ, ఒక అబద్ధం. ఇంతకు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకునేది ఎవరు? మా ఊరు హైదరాబాద్లోకి వస్తే వేసుకునే వాళ్ళందరూ ఇప్పుడు మనం ఏదైతే ఎవరి గురించి అయితే మనల్ని బడుగు బలహీన వర్గాలుగా అట్రాసిటీలోకి ఉంచారో వాళ్ళే వేసుకుంటున్నారు. సినిమాలు తీసేది ఎవరు? శూద్రులు తీస్తారా? మర్చిపోయినా. శూద్రులు అనగానే మనకు మైండ్లో ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ అసలు శూద్రుడు అంటే ఎవరో చెప్తాను. శర్మ, వర్మ, గుప్తా కాకుండా ఉండే మిగిలిన అందరూ శూద్రులే. ఇంతకంటే సింపుల్గా ఏం చెప్పాలి? అర్థమైందా? శర్మ, వర్మ, గుప్తా తప్ప అందరూ శూద్రులే. కొంతమంది అనుకుంటారు నా పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, శూద్రుడే. శూద్రుడే. ఎన్టీ రామారావు, శూద్రుడే. వాళ్ళిద్దరికీ పట్టం కట్టింది ఎవరు? మన దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం. ఒకానొక సమయంలో వాళ్లకు కూడా ముంతాజ్ షీక్రే, నిజం చెప్తున్నాను, వాళ్లకు కూడా అదే గతి. మన దేశంలో జరిగినటువంటి మన వాళ్ళపైన జరిగిన అత్యాచారాలు ఇవి తెలుసుకోక ఒక్కసారి క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య మరియు క్రైస్తవ మిషనరీల ద్వారా సామాజిక న్యాయము, సామాజిక దృక్పథం తెలిసిన తర్వాత వీళ్ళు వేసేటటువంటి బిస్కెట్ ఏంటంటే, ఇప్పుడు నాయర్ల దగ్గరికి వచ్చి ఏమని చెప్పారు? ఒకానొక సమయంలో అక్కడ ఉన్నటువంటి దళిత స్త్రీలు మరియు శూద్ర స్త్రీలు అందరూ కూడా పై వస్త్రం వేసుకోకుండా తిరిగేవాళ్ళు. అంటే పైన జాకెట్లు వేసుకోకూడదు, జాకెట్లు వేసుకుంటే స్తనాలు కోసేవాళ్ళు. అరే ఇలా చేస్తున్నారేంటి మీరు అని చెప్పి మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలు వచ్చి అందరి స్త్రీల కోసము వారు పోరాడారు. మొదటగా క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్న వారు మేము ధరిస్తామన్నారు, మీరు ధరించండి అన్నారు. మేము మీకు తోడుంటామన్నారు, ధరించారు, తిరిగారు. తిరిగితే వీళ్ళు ఏం చేశారంటే, ఓర్ర ఇట్లయితే కష్టమవుతుందిరా. ఒక 5-10 సంవత్సరాలకే అక్కడ ఉన్నటువంటి నాయరు సమాజము మరియు మిగిలిన సమాజం, ఈడవ సమాజం, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏమన్నారు అని అంటే, క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఎందుకు మేము వేసుకుంటామన్నారు. వేసుకోండి అన్నారు.